హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కార్తిక్ తెలుగు న్యూస్. ఇవాళ ఈపీఎఫ్ఓ పెన్షన్ల గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మాకైతే ఒక సపోర్ట్ అయితే ఇవ్వండి. వివరాల్లోకి వెళ్ళినట్లయితే, ఉద్యోగుల పెన్షన్ స్కీమ్తో అనుసంధానించిన పెన్షనర్లకు ఈపీఎఫ్ఓ గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పుడు పెన్షనర్లు తమ పెన్షన్ను దేశంలో ఎక్కడి నుంచైనా, ఏ బ్యాంకులో నుంచైనా తీసుకోవచ్చని, ఇంతకు ముందు పెన్షనర్లు తమకు కేటాయించిన బ్యాంకుల్లో నుంచి మాత్రమే పెన్షన్ తీసుకునే అవకాశం ఉండేదని, ఇక దీంతో అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు. పెన్షన్ చెల్లింపు ఆర్డర్ ట్రాన్స్ఫర్ చేసుకునేందుకు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చేదని, కానీ నేటి నుంచి అలాంటి సమస్యలు ఉండవని చెప్పారు. ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ ఉద్యోగుల పెన్షన్ స్కీమ్తో అనుబంధించిన పెన్షనర్లకు కొత్త సంవత్సరం పెద్ద ఉపశమనం కలిగించింది. ఇక ఈ రోజు నుండి పెన్షనర్లు దేశంలోని ఏ బ్యాంకు బ్రాంచి లేదా ప్రదేశం నుండి అయినా తన పెన్షన్ తీసుకోవచ్చని, పదవీ విరమణ తర్వాత స్వగ్రామంలో నివసించే వారికి ఇది చాలా సౌకర్యంగా ఉంటుందని చెప్పారు. కొన్ని రోజుల క్రితం ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ 1995 కోసం కేంద్రీకృత పెన్షన్ చెల్లింపు వ్యవస్థ ప్రతిపాదనను కార్మిక ఉపాధి మంత్రి మన్సుఖ్ మాండవ్య, ఈపీఎఫ్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ చైర్మన్ ఆమోదించారు. ఆ తర్వాత ఈ సౌకర్యం కొత్త సంవత్సరం నుంచి ఉద్యోగులకు అందుబాటులో ఉంటుందని, సిపిపిఎస్ అమలుతో దాదాపు 78 లక్షల మంది పింఛన్దారులకు లబ్ధి పొందనున్నారని వారు తెలిపారు. ఇప్పుడు పింఛన్దారులు పెన్షన్ ప్రారంభమైన తర్వాత ధృవీకరణ కోసం ఏ బ్యాంక్ బ్రాంచ్ను సందర్శించాల్సిన అవసరం లేదని, పెన్షన్ విడుదలైన తర్వాత ఉద్యోగులు తమ పత్రాలతో పేర్కొన్న బ్యాంకులో వెంటనే డిపాజిట్ అవుతుందని అధికారులు వెల్లడించారు. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్.